ఇప్పుడు చూస్తున్న హౌస్ అయితే ఏదో మూవీస్లో ఆ తర్వాత సీరియల్లో అలా చూసినట్లయితే చాలా అనిపించింది అనమాట. ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉంది, చూడడానికి అయితే సింపుల్గా ఉంది. అయితే ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట. ఈ హౌస్ డూప్లెక్స్లోనే ఇంకా లిఫ్ట్ ఉంటుంది. ఒక్కో ఫ్లోర్కి 2 BHK అనమాట. అలాగా 4 ఫ్లోర్స్ ఏమో ఉంటుంది పైన. అంతా డూప్లెక్సే, చూడ్డానికైతే బాగుంది. ఇదైతే CBR చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటి అంటే కింద బెడ్ అయితే వస్తుంది, ఆ తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైన కూడా ఇంకో బెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ కబోర్డ్స్ ఇవంతా చాలా బాగున్నాయి. మ్యాట్ లామినేషన్ తెలియదు, గ్లాస్ లామినేషన్ తెలియదు, చూడడానికి అయితే బాగుంది. అన్ని స్టెప్స్ లాగే డిజైన్ చేశారు. ప్రతిదానికి లైటింగ్ అయితే ఉందన్నమాట. వినాయకుడు ఎంత బాగున్నాడు కదా. ఇక్కడ అక్కడ టెడ్డీ బేర్ పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఎవరు డిజైన్ చేశారో మాత్రం భలే ఉంది చూడడానికి అయితే. ఇది కూషన్ కూడా వచ్చిందనమాట బెడ్కి అటాచ్డ్ బెడ్కి. ఆ కూషన్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇవంతా స్టెప్స్ అనమాట ఆ పైన బెడ్ పైకి వెళ్ళడానికి. ఇక్కడే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ బెడ్ పైన కూడా ఒక సింగిల్ కాట్ లాగా అనమాట అదైతే. ఇదంతా బెడ్రూము. చిన్న కబోర్డ్స్, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి, ఆ తర్వాత కింద డ్రాస్, అలాగే మిర్రర్స్. బాగుంది చూడడానికి అయితే, సింపుల్గా ఉంది హౌస్ అనేది. ఇంకా మాస్టర్ బెడ్రూము అవన్నీ ఇంకా వేరే ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదైతే వ్యూ ఒకటే లెవెల్లో అయితే పై వరకు ఉంటుంది. గ్లాస్ అనేది మొత్తం వెంటిలేషన్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే ఒక డూప్లెక్స్ విల్లా లాగా ఉంటుంది. మొత్తం ఒకటే హౌస్ అనమాట. వెంటిలేషన్ ఎటు సైడ్ చూసినా కూడా బాగుంది. మోస్ట్లీ అన్ని విండోసే ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఒక లాన్ లాగా అయితే ఉంటుంది. చూడ్డానికి అయితే సూపర్ అనిపించింది. సింపుల్ డిజైన్ అనమాట ఇదైతే.